హలో ఇంగ్లీష్ లెర్నర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో విల్ సీ 50 అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ వెకాబులరీ. అడ్వాన్స్డ్ వెకాబులరీ అనగానే కాంప్లికేటెడ్ వర్డ్స్ అనుకోవద్దు. నో, దీస్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ అవర్ డైలీ లైఫ్ కమ్యూనికేషన్ అండ్ అట్ ద సేమ్ టైం కాన్వర్జేషన్స్లో కూడా యూజ్ అయ్యే ఇంపార్టెంట్ వెకాబులరీ. ఎందుకంటే వెకాబులరీ ఎందుకు నేర్చుకోవాలి అంటే మనం వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు వర్డ్స్ మైండ్ రావు అంటాం కదా. సో ఆ వర్డ్స్ అన్నీ ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇంగ్లీష్లో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మన సమ్మర్ 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ స్టార్ట్ అయిపోయిందండి. సో మన క్లాసెస్ అనేది 29th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో కమింగ్ వెనస్డే. అండ్ ద ఫీ ఈజ్ జస్ట్ 2000 రూపీస్. ఎందుకంటే ఫ్రీ, చాలా మంది కాల్స్ చేస్తున్నారు కాబట్టి ఓన్లీ ఫర్ దిస్ సమ్మర్ అని వీ హ్యావ్ రెడ్యూస్ ద ప్రైజెస్. అండ్ 4 in a batch వేరు, అది దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. దిస్ ఇస్ అ గ్రూప్ క్లాస్. యూ క్యాన్ జస్ట్ యూస్ ద ఆపర్చునిటీ అండ్ కంప్లీట్లీ ప్రాక్టికల్గా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓరల్ అండ్ ప్రాక్టికల్. మేము టీచ్ చేసే ప్రతి మెథడ్ మీరు కన్సిస్టెంట్గా ఫాలో చేస్తూ హోంవర్క్స్ కనుక చేస్తే యూ విల్ బికమ్ కాన్ఫిడెన్స్ స్పీకర్. ఓకే, యూస్ దిస్ ఆపర్చునిటీ అండ్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయండి అండ్ యూ క్యాన్ జస్ట్ పే ద ఫీ అండ్ ఎన్రోల్ యువర్ నేమ్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆల్సో యూ క్యాన్ జస్ట్ call us. Okay, right, let's start the class. Abundant. Okay, first word abundant. Samruddhiga, ఎక్కువగా ఉండటం. Okay, abundant. Let's see the example. We have abundant opportunities in online learning. Okay, abundant అంటే చాలా అవకాశాలు, చాలా అంటే చాలా ఎక్కువ అని అర్థం. ఓకే, తెలుగులో మనకు ఆన్లైన్ లెర్నింగ్లో సమృద్ధిగా అవకాశాలు ఉన్నాయి. ఓకే, సమృద్ధిగా అంటే మోర్ దెన్ ఎనఫ్. అబండెంట్ అంటే అది అన్నమాట అర్థం. సో వీ హ్యావ్ అబండెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఆన్లైన్ లెర్నింగ్. ఓకే, యూ కెన్ సే దెర్ ఆర్ మెనీ. ఓకే, మెనీ అనేది నార్మల్ బేసిక్ లెవెల్ వర్డ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ మెనీ యూ కెన్ యూస్ ద వర్డ్ అబండెంట్ and you can frame the sentence. Okay, now let's see the other one. Second one, enhance, మెరుగుపరచడం. ఓకే, ఎన్హాన్స్. రీడింగ్ డైలీ కెన్ ఎన్హాన్స్ యువర్ వెకాబులరీ. మెరుగుపరచడం అంటే ఇంకా ఒక స్టేజ్ నుండి ఇంకొక స్టేజ్కి వెళ్ళడాన్ని మనం ఎన్హాన్స్ అంటాం. ఓకే, ఇంప్రూవ్మెంట్. సో ఇవన్నీ దిస్ ఆల్ కమ్స్ అండర్ వన్ కేటగిరీ. లెట్స్ సీ తెలుగు ఎగ్జాంపుల్. రోజు చదవడం మీ పదజాలాన్ని మెరుగుపరుస్తుంది. ఓకే, ఎవ్రీ డే మనం రోజు చదువుతూ ఉంటాం కదా. సో రీడింగ్ డైలీ కెన్ ఎన్హాన్స్ యువర్ వెకాబులరీ. సో ఇంప్రూవ్కి బదులు ఎన్హాన్స్ వాడండి. ఇట్ సౌండ్స్ సో good and professional. Okay, now let's see the other one. ఎన్ష్యూర్, ఖచ్చితంగా జరిగేలా చూడండి. ఓకే, ఎన్ష్యూర్ మీ అంట కదా, ఖచ్చితంగా చేసేలాగా చూడండి అంటాం. సో దట్ ఈస్ ద వర్డ్ ఎన్ష్యూర్. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్ ఆన్ టైమ్. ఖచ్చితంగా జరిగేలాగా చూడండి మీ పనిని. ఓకే, పని సమయానికి జరిగేలాగా చూడండి అంటాం కదా, పూర్తయ్యేలాగా చూడండి అంటాం. సో దట్ ఈస్ కాల్డ్ అస్ ఎన్ష్యూర్. ఆ టైంలో మనం ఎన్ష్యూర్ అనే వర్డ్ యూస్ చేస్తూ వీ కెన్ ఫ్రేమ్ ద సెంటెన్స్. నౌ లెట్స్ సీ ఫోర్త్ వన్. నెక్స్ట్ చూద్దాం. కాన్సిక్వెన్స్, ఫలితం, పరిణామం. మీరు వినే ఉంటారు. యూ మైట్ హ్యావ్ హర్డ్ దిస్ వర్డ్, రైట్? కాన్సిక్వెన్స్. లెట్స్ సీ ది ఎగ్జాంపుల్. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అ కాన్సిక్వెన్స్. ఓకే, ప్రతి చర్యకు ఒక ఫలితం ఉంటుంది. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అ కాన్సిక్వెన్స్. నిజమే కదండి, ప్రతి పనికి ఖచ్చితంగా దెర్ ఇస్ అ కాన్సిక్వెన్స్. ప్రతి దానికి ఫలితం ఉంటుంది, పరిణామం ఉంటుంది. ఓకే, నౌ లెట్స్ సీ ద ఫిఫ్త్ వన్. మోటివేట్, ప్రేరేపించడం. Okay, motivate. Okay, please motivate me. Okay, I have been motivated by a person అని చెప్తుంటాం కదా, like that. Good teachers motivate students to learn. Okay, మంచి టీచర్స్ ఏం చేస్తారు, విద్యార్థులు నేర్చుకోవడానికి ప్రేరేపిస్తారు అనమాట. ఓకే, దే మోటివేట్ ద స్టూడెంట్స్. ఓకే, నౌ లెట్స్ సీ ది అదర్ వన్. సిక్స్త్ వన్, ఆర్టికులేట్, స్పష్టంగా మాట్లాడగలగటం. ఆర్టికులేట్. ఓకే, ప్లీజ్ ఆర్టికులేట్ యువర్ థాట్స్ అంటూ ఉంటాము. ఓకే, మీరు ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ యూస్ఫుల్ వర్డ్. ఓకే, లెట్స్ సీ ది ఎగ్జాంపుల్స్. షీ ఈజ్ వెరీ ఆర్టికులేట్ వైల్ ఎక్స్ప్లెయినింగ్ కాన్సెప్ట్స్. షీ ఈజ్ వెరీ ఆర్టికులేట్ వైల్ ఎక్స్ప్లెయినింగ్ కాన్సెప్ట్స్. లెట్స్ సీ తెలుగు పార్ట్. ఆమె కాన్సెప్ట్స్ను వివరించేటప్పుడు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఓకే, ఆర్టికులేట్ యువర్ థాట్స్ అంటే స్పష్టంగా నీ ఆలోచన చెప్పు అని అర్థం. ఓకే, ఆర్టికులేట్ అంటే స్పష్టంగా మాట్లాడటం. ఓకే, నౌ లెట్స్ సీ ది అదర్ వన్. అసర్టివ్. ఓకే, అసర్టివ్, ధైర్యంగా తన అభిప్రాయం చెప్పగలగటం. ఓకే, ధైర్యంగా మన అభిప్రాయాన్ని చెప్పగలటాన్ని అసర్టివ్. యు నీడ్ టు బి అసర్టివ్ ఇన్ ఇంటర్వ్యూస్. You need to be assertive in interviews. ఇంటర్వ్యూస్లో మీరు
ధైర్యంగా మీ అభిప్రాయాన్ని చెప్పాలి. ఓకే, ఇంటర్వ్యూస్లో మీ అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పడం. ఓకే, యు నీడ్ టు బీ అసర్టివ్ ఇన్ ఇంటర్వ్యూస్. ఓకే, కన్సిస్టెంట్, కొనసాగించడం. కన్సిస్టెంట్, ఇఫ్ కన్సిస్టెంట్ అంటే ఏంటి, కంటిన్యూస్గా చేయడాన్ని కన్సిస్టెంట్ అంటారు. ఇఫ్ మీరు జిమ్కి వెళ్తున్నారు అనుకోండి, కన్సిస్టెంట్గా అంటే ప్రతిరోజు జిమ్కి వెళ్తే యూ విల్ బిల్డ్ మజిల్స్, రైట్? సో అలాగే కన్సిస్టెంట్గా ఇంగ్లీష్ మరి మాట్లాడుతుంటే యూ విల్ బికమ్ అ ఫ్లూయెంట్ స్పీకర్, రైట్? సో అలాగే ఈ వర్డ్ని ఇలాంటి టైంలో మీరు యూస్ చేయొచ్చు. బీ కన్సిస్టెంట్ విత్ యువర్ ప్రాక్టీస్. మీ సాధనలో స్థిరంగా ఉండండి. ఓకే, నౌ లెట్స్ సీ ది అదర్ వన్, 10th వన్, ఎఫిషియంట్. సమర్థవంతమైన. ఎఫిషియంట్, సమర్థవంతమైన. షీ కంప్లీటెడ్ ద వర్క్ ఎఫిషియంట్లీ. ఆమె పని సమర్థవంతంగా పూర్తి చేసింది. ఓకే, ఆమె పనిని సమర్థవంతంగా పూర్తి చేసింది. ఎఫిషియంట్ అంటే సమర్థవంతంగా. ఓకే, నౌ లెట్స్ సీ ది అదర్ వన్, ఇన్ఫ్లుయెన్షియల్. ప్రభావం చూపగల. ఓకే, హీ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ స్పీకర్ అంటే వాళ్ళు మాట్లాడితే వాళ్ళు చెప్పేది మనం వింటామన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, తెలుగులో అతను ప్రభావం చూపగలగ స్పీకర్. హీఈస్ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ స్పీకర్. అతను ప్రభావం చూపగలిగిన స్పీకర్. లెట్స్ సీ ది అదర్ వన్, 12th, అంబిషియస్. ఓకే, ఆశయంలో ఉన్న. ఓకే, షీ ఈజ్ అన్ అంబిషియస్ ఆంటర్ప్రెనర్. ఆమె ఆశయంతో ఉన్న వ్యాపారవేత్త. ఓకే, నౌ లెట్స్ సీ ది అదర్ వన్, 13th, ఆథెంటిక్. నిజమైన, అసలైన. ఓకే, బీ ఆథెంటిక్ వైల్ స్పీకింగ్. ఓకే, మాట్లాడేటప్పుడు నిజాయితీగా ఉండండి. ఓకే, నిజాయితీగా. సో ఆథెంటిక్. లెట్స్ సీ ద అదర్ వన్, కంపెల్లింగ్. ఓకే, బలంగా నమ్మించే లేకపోతే ఆకర్షణీయమైన. కంపెల్లింగ్ అంటే ఖచ్చితంగా ఒప్పిస్తారు కదా, వాళ్ళని కంపెల్లింగ్ అంటూ ఉంటాం అనమాట. హీ గేవ్ ఎ కంపెల్లింగ్ ప్రెజెంటేషన్. అతను ఆకర్షణీయమైన ప్రెజెంటేషన్ ఇచ్చాడు. ఓకే, కంపెలింగ్ బోత్ వర్డ్స్. ఆకర్షణీయమైన అని వస్తుంది, బలంగా నమ్మించే వాళ్ళని కూడా మనం హీ కంపెల్ మీ టు జాయిన్ ద కోర్స్ అంటూ ఉంటాం అనమాట. ఓకే, బలవంతంగా, ఓకే, నమ్మించి ఒప్పించి చేర్పించాడు అనేది అప్పుడు మనం యూస్ చేస్తాం కంపెల్ ఆర్ ఎల్స్ కంపెల్లింగ్. నెక్స్ట్, డైనమిక్. చురుకైన, మార్పులకు అనుగుణంగా ఉండే. చురుకైన, డైనమిక్. షీఈస్ అ డైనమిక్ లీడర్. ఆమె చురుకైన నాయకురాలు. షీఈస్ అ డైనమిక్ లీడర్. నెక్స్ట్, రీఅష్యూర్. మళ్ళీ నమ్మకం కలిగించడం. ఓకే, షీ రీఅష్యూర్డ్ హిమ్ దట్ ఎవ్రీథింగ్ వుడ్ బి ఫైన్. అంటే అన్నీ బాగానే ఉంటాయని ఆమె అతనికి మళ్ళీ నమ్మకం కలిగించింది. ఓకే, నెక్స్ట్, జనరేట్. సృష్టించడం. ఓకే, జనరేట్. సృష్టించడం అంటే క్రియేట్ కూడా అంటాము, జనరేట్ కూడా అంటాం. ఓకే, దిస్ ఐడియా క్యాన్ జనరేట్ ఇన్కమ్. ఓకే, మంచి ఇన్కమ్ జనరేట్ చేస్తుంది అంటాం కదా. సో దట్ ఈస్ దిస్. ఈ ఆలోచన ఆదాయం సృష్టించగలదు. ఓకే, సృష్టించగలదు. జనరేట్, ఇట్ కెన్ క్రియేట్. ఓకే, యూ కెన్ యూస్ క్రియేట్ ఆర్ ఎల్స్ జనరేట్ ఆల్సో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్కమ్ we usually use the word generate rather than create. Okay, next, జస్టిఫై. సమర్థించడం. ఓకే, హీ జస్టిఫైడ్ హిస్ డెసిజన్. ఓకే, అతను తన నిర్ణయాన్ని సమర్థించాడు. ఓకే, నెక్స్ట్, కీన్. ఆసక్తిగా ఉండటం. కీన్. షీఈస్ కీన్ టు లెర్న్ లాంగ్వేజ్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉంది. ఓకే, నెక్స్ట్, లెవరేజ్. ఉపయోగించుకుని లాభపడటం. ఎగ్జాంపుల్, ట్రై టు లెవరేజ్ యువర్ టైం వైజ్లీ. అంటే లెవరేజ్ అంటే ఏంటి, ఏ దాన్నైనా సరిగ్గా ఉపయోగించడం, లాభకరంగా ఉపయోగించుకునేదాన్ని మనం లెవరేజ్ అంటాం. మీ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి. ఓకే, ఉపయోగించుకోండి అంటే దట్ ఈస్ లెవరేజ్. నెక్స్ట్, మెయింటైన్. కొనసాగించడం. ఓకే, సో మెయింటైన్ యువర్ హౌస్ cleanly or neatly. Okay, it's important to maintain discipline every day. Okay, it's important to maintain discipline every day. Okay, Telugu word chudam. ప్రతిరోజు క్రమశిక్షణను కొనసాగించడం ముఖ్యం. ప్రతిరోజు క్రమశిక్షణను కొనసాగించడం ముఖ్యం. ఇట్స్ ఇంపార్టెంట్ టు మెయింటైన్ డిసిప్లిన్ ఎవ్రీ డే. ఇట్ ఈస్ రైట్. సో డిసిప్లిన్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, 22, ఆప్టిమైజ్. మెరుగైన ఫలితాన్ని సరిచేయటం. ఓకే, షీ ఆప్టిమైజ్డ్ హర్ స్టడీ ప్లాన్ టు గెట్ బెటర్ రిజల్ట్స్. షీ ఆప్టిమైజ్డ్ her study plan to get
better results. ఆమె మంచి మార్కుల కోసం తన చదువును ప్రణాళికను మెరుగుపరిచింది. ఆమె మంచి మార్కుల కొరకు తన చదువు ప్రణాళికను మెరుగుపరిచింది. ఓకే, మెరుగుపరచడాన్ని మెరుగైన ఫలితాన్ని కోరుతాం కదా, దానికి ఆప్టిమైజ్ అంటాం. నెక్స్ట్, పర్సీవ్, గ్రహించడం. పీపుల్ పర్సీవ్ థింగ్స్ డిఫరెంట్లీ, అంటే గ్రహించడం. ఒకళ్ళేమో ఒకలాగా గ్రహిస్తారు, ఇంకొకళ్ళేమో ఇంకొకలాగా చూస్తారు. గ్రహించడం పర్సీవ్ అంటూ ఉంటాం. సో దట్ ఈస్ కాల్డ్ as పర్సీవ్. ప్రజలు విషయాలను భిన్నంగా గ్రహిస్తారు. ఓకే, సస్పిషియస్, ఓకే, అనుమానాస్పదమైన. ఈ వర్డ్ మీరు న్యూస్లో ఖచ్చితంగా చూస్తుంటారు. ఓకే, సస్పిషియస్ అండ్ ఆల్సో ఇన్వెస్టిగేషన్స్ జరిగేటప్పుడు ఇలాంటి వర్డ్స్ యూస్ చేస్తుంటారు. ఓకే, అనుమానాస్పదంగా ఉన్నది ఈ వ్యక్తి, ఈమె అంటాం కదా. సో దట్ ఈస్ ద వర్డ్ సస్పిషియస్. ఓకే, హిస్ యాక్షన్ సీమ్ సస్పిషియస్. ఓకే, అతని చర్యలు అనుమానాస్పదంగా కనిపించాయి. నెక్స్ట్, రెలవెంట్. ఓకే, సంబంధించిన లేకపోతే సంబంధిత. ప్లీజ్ గివ్ రెలవెంట్ ఎగ్జాంపుల్స్. సరైన ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అంటాం కదా. సో దట్ ఈస్ ద వర్డ్ రెలవెంట్. ఓకే, దయచేసి సంబంధించిన ఉదాహరణలు ఇవ్వండి. ఓకే, గివ్ రెలవెంట్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, సిగ్నిఫికెంట్, ముఖ్యమైన. దిస్ ఇస్ అ సిగ్నిఫికెంట్ ఛాన్స్. ఓకే, ఇది ఒక ముఖ్యమైన మార్పు. దిస్ ఇస్ అ సిగ్నిఫికెంట్ చేంజ్. సారీ, దిస్ ఇస్ అ సిగ్నిఫికెంట్ చేంజ్. ఇది ఒక ముఖ్యమైన మార్పు. నేను మళ్ళీ చెప్తాను, సిగ్నిఫికెంట్, ముఖ్యమైన. దిస్ ఇస్ అ సిగ్నిఫికెంట్ చేంజ్. ఓకే, ఇది ఒక ముఖ్యమైన మార్పు. ఓకే, దిస్ ఇస్ అ సిగ్నిఫికెంట్ ఎగ్జామ్ అని కూడా మీరు అనొచ్చు. ఓకే, ఇది ఒక ముఖ్యమైన ఎగ్జామ్. దిస్ ఇస్ రియలీ ఎ వెరీ సిగ్నిఫికెంట్ ఎగ్జామ్ ఫర్ మీ. So in that way also you can say and use transform. Okay, she transformed her life so much. So transform అంటే మార్పు చెందింది, మార్పు చేయడం. ఓకే, ఎడ్యుకేషన్ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ లైఫ్స్. విద్య జీవితాలను మార్చగలదు. ఓకే, నెక్స్ట్, యూటిలైజ్, ఉపయోగించడం. యూటిలైజ్. ఓకే, ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, యూటిలైజ్ యువర్ స్కిల్స్ వైజ్లీ. యూటిలైజ్ యువర్ స్కిల్స్ వైజ్లీ. మీ నైపుణ్యతలను తెలివిగా ఉపయోగించండి. నెక్స్ట్, వ్యాలిడేట్, ధృవీకరించడం. ఓకే, నిజమని నిర్ధారించడం. ఓకే, ధృవీకరించడం, నిజమని నిర్ధారించడం. వ్యాలిడేట్ యువర్ ఐడియాస్ బిఫోర్ యాక్టింగ్. చర్య తీసుకునే ముందు మీ ఆలోచనలను ధృవీకరించండి. వ్యాలిడేట్ యువర్ ఐడియాస్ బిఫోర్ యాక్టింగ్. ఓకే, ధృవీకరించండి మీ ఏదైనా పని చేసే ముందు. నెక్స్ట్, వైడ్ స్ప్రెడ్. ఓకే, చాలా చోట్ల వ్యాపించిన. there is a widespread support for the idea. ఆ ఆలోచనకు విస్తృతమైన మద్దతు ఉంది. నెక్స్ట్, అడాప్ట్, అలవాటు పడడం లేదా మార్చుకోవటాన్ని మనం అడాప్ట్ యూస్ చేస్తాం. ఓకే, యూ మస్ట్ అడాప్ట్ టు చేంజెస్. ఓకే, అలవాటు చేసుకోవాలి. యూ హ్యావ్ టు అడాప్ట్ ఆల్ ద చేంజెస్. ఓకే, మీరు మార్పులకు అలవాటు పడాలి. నెక్స్ట్, బూస్ట్. ఓకే, పెంచడం. ఓకే, బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. యాడ్స్ చూస్తుంటాం కదా. సో ద మీనింగ్ ఫర్ బూస్ట్ ఇస్ పెంచడాన్ని బూస్ట్ అనమాట. దిస్ విల్ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నెక్స్ట్, డామినేట్, ఆధిపత్యం చలాయించడం. హీ డామినేటెడ్ ద కాన్వర్సేషన్. ఓకే, హీ డామినేటెడ్ మీ, షీ డామినేటెడ్ మీ. సో అట్లాంటి టైంలో మనం యూస్ చేయొచ్చు డామినేట్. ఓకే, హస్బెండ్ డామినేట్స్ వైఫ్, ఆర్ ఎల్స్ వైఫ్ డామినేట్స్ హస్బెండ్. ఓకే, సిస్టర్ డామినేట్స్ బ్రదర్. ఓకే, బ్రదర్ డామినేట్స్ సిస్టర్. అతను సంభాషణలో ఆధిపత్యం చెలాయించాడు. ఓకే, నెక్స్ట్, ఎలిమినేట్, తొలగించడం. ఎలిమినేట్ నెగటివ్ థాట్స్, ప్రతికూల ఆలోచనలను తొలగించండి. ఓకే, ఎలిమినేట్ అంటే తీసేయటం. ఓకే, తీసేయడం, తొలగించడాన్ని మనం ఎలిమినేట్ అంటాం. నెక్స్ట్, ఫోకస్, దృష్టి పెట్టడం. ఫోకస్ ఆన్ యువర్ గోల్స్, మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. ఓకే, ఫోకస్ ఆన్ యువర్ గోల్స్. నెక్స్ట్, గ్రాడ్యువల్, క్రమంగా జరిగే. ఇంప్రూవ్మెంట్ ఇస్ గ్రాడ్యువల్. ఓకే, క్రమంగా. ఓకే, క్రమంగా జరుగుతుంది అంటాం కదా. దట్ ఈస్ కాల్డ్ as gradually will improve our communication skills. ఓకే, క్రమంగా నేర్చుకుందాం, ఇంప్రూవ్ చేసుకుందాం అలా. సో అభివృద్ధి క్రమంగా జరుగుతుంది. నెక్స్ట్, హైలైట్, ప్రాముఖ్యత ఇవ్వడం. షీ హైలైటెడ్ ద కీ పాయింట్స్ ఇన్ హర్ ప్రెజెంటేషన్. ఓకే, హైలైట్ అంటాం కదా. సో దట్ ఈస్ కాల్డ్ as హైలైట్. షీ highlighted the key points in her presentation. ఆమె తన ప్రెజెంటేషన్లో ముఖ్యమైన అంశాలను ప్రాముఖ్యత చూపించింది. నెక్స్ట్,
ఇగ్నోర్, పట్టించుకోకపోవడం. హీ ఇగ్నోర్డ్ మీ, షీ ఇగ్నోర్డ్ మీ, మై సిస్టర్ ఇగ్నోర్డ్ మీ, మై వైఫ్ ఇగ్నోర్డ్ మీ, మై హస్బెండ్ ఇగ్నోర్డ్ మీ. సో దిస్ ఆర్ ఆల్ ద ఇగ్నోర్డ్స్. ఓకే, పట్టించుకోలేదని అర్థం. ఓకే, ఇగ్నోర్ డిస్ట్రాక్షన్స్, దృష్టి చెదరగొట్టే వాటిని పట్టించుకోకండి. నెక్స్ట్, జడ్జ్. ఓకే, ప్లీజ్ డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్. ఓకే, తీర్పు ఇవ్వడం. ఓకే, కొంతమంది వాళ్ళ డ్రెస్సింగ్ని చూసి తీర్పు తీర్చేస్తారు. ఓకే, సో ప్లీజ్ డోంట్ జడ్జ్ ఎనీబడి. ఓకే, సో తీర్పు ఇవ్వడం. డోంట్ జడ్జ్ అదర్స్ క్విక్లీ, ఇతరులను త్వరగా తీర్పు తీర్చొద్దు. నెక్స్ట్, నాలెడ్జ్. ఓకే, పరిజ్ఞానం ఉన్న, మంచి అవగాహన కలిగిన. ఓకే, ఈజ్ నాలెడ్జబుల్ అబౌట్ బిజినెస్. అతనికి వ్యాపారం గురించి మంచి పరిజ్ఞానం ఉంది. నెక్స్ట్, కన్సర్న్, ఆందోళన. ఐఎమ్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ యూ. ఓకే, ఐఎమ్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఐఎమ్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ ది కరెంట్ స్టేటస్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. ఓకే, ఆందోళన చెందుతున్నాను అర్థం. ఐ హ్యావ్ అ కన్సర్న్ అబౌట్ దిస్ ఇష్యూ, ఈ విషయంపై నాకు ఆందోళన ఉంది. నెక్స్ట్, మోటివేటెడ్, ప్రేరణతో ఉన్న, లేకపోతే ఉత్సాహంగా ఉన్న. ఇందాకనే మనం చూసాం కదండి, మోటివేట్. సో ద సేమ్, మోటివేటెడ్. షీ ఈస్ హైలీ మోటివేటెడ్ టు అచీవ్ హర్ గోల్స్. తన లక్ష్యాలను సాధించడానికి ఆమె చాలా ప్రేరణతో ఉంది. నెక్స్ట్, న్యూట్రల్. ఓకే, న్యూట్రల్ అంటే ఎలా అంటే చల్లగా లేదు, వెచ్చగా లేదు. దట్ ఈస్ న్యూట్రల్. ఇట్ ఈస్ నైదర్ పాజిటివ్ నాట్ నెగటివ్. న్యూట్రల్. సో దాన్ని న్యూట్రల్ అంటాం. ఓకే, తటస్థమైన, లేకపోతే ఎవరి పక్షం కాకుండా ఉండటం. ద జడ్జ్ రిమైన్ న్యూట్రల్ అంటే జడ్జ్ ఏం చేశాడు, అటు విక్టిమ్ పక్కన లేడు, ఇటు వీళ్ళ పక్కన లేడు అనమాట. సో న్యూట్రల్గా ఉన్నాడు, ఎవరి పక్కన లేడని అర్థం. న్యాయమూర్తి తటస్థంగా ఉన్నాడు. నెక్స్ట్, అబ్జర్వ్, గమనించడం. షీ అబ్జర్వ్ మీ కేర్ఫుల్లీ. ఐఎమ్ అబ్జర్వింగ్ హర్ వెరీ కేర్ఫుల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ డే. అబ్జర్వ్ హర్ హౌ అదర్స్ స్పీక్స్, ఇతరులు ఎలా మాట్లాడుతున్నారో గమనించండి. నెక్స్ట్, ప్రాక్టికల్, ప్రయోగికమైన, ఉపయోగకరమైన. ఓకే, ప్రాక్టికల్ అంటే నేను చెప్తూ ఉంటాను కదా, స్పోకెన్ ఇంగ్లీష్ షుడ్ బి వెరీ ప్రాక్టికల్. ఇట్ షుడ్ నాట్ బి రిటన్. స్పోకెన్లోనే ఉంది మాట్లాడటం. సో ప్రాక్టికల్. ఓకే, గివ్ ప్రాక్టికల్ సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లం. ఈ సమస్యకు ప్రయోగికమైన పరిష్కారాలు ఇవ్వండి. క్విక్ విటెడ్, వెంటనే స్పందించగల. ఓకే, క్విక్ విటెడ్. షీ ఈస్ క్విక్ విటెడ్ ఇన్ కాన్వర్సేషన్స్. దిస్ ఇస్ లిటిల్ బిట్ అడ్వాన్స్డ్. ఓకే, ఆమె సంభాషణలో వెంటనే స్పందించింది. నెక్స్ట్, స్టెబుల్, స్థిరమైన, మార్పు లేని. షీ హ్యాస్ అ స్టెబుల్ కెరీర్ నౌ. ఓకే, ఇప్పుడు ఆమెకు ఒక స్థిరమైన కెరీర్ ఉంది. నెక్స్ట్, ఇన్కన్వీనియన్స్, అసౌకర్యం. ఓకే, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ కాస్ట్, కలిగించిన అసౌకర్యతకు క్షమించండి. ఓకే, ప్రయారిటైజ్, ప్రాధాన్యత ఇవ్వటం. యూ షుడ్ ప్రయారిటైజ్ యువర్ గోల్. మీరు మీ లక్ష్యాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇంటరాక్ట్, ఇతరులతో మాట్లాడటం, కలవటం. సో దిస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ఇంటరాక్ట్. ఇంటరాక్ట్ అంటే మీకు తెలుసు కదా, మాట్లాడటం, వెళ్ళిపోయి. ట్రై టు ఇంటరాక్ట్ విత్ న్యూ పీపుల్ డైలీ. ప్రతిరోజు కొత్త వ్యక్తులతో మాట్లాడడానికి ప్రయత్నించండి. సో దట్ ఈస్ ట్రూ. సో ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, ట్రై టు ఇంటరాక్ట్ విత్ పీపుల్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, నాట్ ఇన్ Telugu. Okay, so then only you can improve your English communication, as well as your fluency and confidence also automatically increases and improves. So మళ్ళీ ఒకసారి వీడియోకి వెళ్ళండి. ఇంపార్టెంట్ వెకాబులరీని తీసుకొని రాసుకొని ట్రై టు యూజ్ ఇట్ వెన్ ఎవర్ ఇట్ ఇస్ నెసెసరీ. ఖచ్చితంగా యూస్ఫుల్ అంటే ఖచ్చితంగా ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం మళ్ళీ చెప్తున్నానండి, సో అవర్ summer spoken English challenge, 30 days challenge is starting from 29th, that is this Wednesday andi. I don't know that like Wednesday nunchi next Wednesday nundi. So already enrollment start ayye, students are joining. Mali 30 days maatrame untundi. This is a summer and andukosam mani memu price anedi reduce chesam in order to enroll more students, and 2000 rupees maatrame fees. So use this opportunity and enroll your name. Mali inkoka video lo mali kaludam. Until then, see you. Bye.